ఈశ్వరుడు మాకున్నాడు, నేను ఏదో పూజించుకుంటున్నాను, నన్ను నేను రక్షింపబడతాను అని మీరు చెప్పాలి. వినడం నీ తప్పు, చెప్పినవాడి తప్పు కాదు. వాడు అలా చెప్పాలనుకున్నాడు, వాడు చెప్పాడు, అలా వాడు నమ్మాడు కాబట్టి వాడు చెప్తాడు. కానీ వినడం మీదే తప్పు. ఇది బహుశः యుగ యుగములకు అవసరమని పరమాత్మ అప్పుడే భావించి ఉంటారు. అందుకని అప్పుడే ఈ పని చేయించి చూపించారు. కనుక చెడు మాట వినరాదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, శంకరుడు చూశాడు, అబ్బో చాలా బాగుందయ్యోయ్, త్రిపురాసురులు చాలా గొప్ప పూజలు మొదలెట్టారు, ఇప్పుడు నేను వారిని సంహరించవచ్చు. కానీ నేను సంహరించడం పెద్ద విశేషం కాదు, సంహరిస్తాను, పాపం చేశారు కాబట్టి దేవతా సార్వభౌముడిగా. వాళ్ళు కొన్ని వరాలు అడిగేటప్పుడు 1000 దివ్య సంవత్సరాలన్నారు, పుష్కలావర్తక మేఘాలన్నారు, పుష్యమితో చంద్రుడు ఉండాలన్నారు, మిట్ట మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని రథం ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని ధనస్సు ఉండాలన్నారు, ఇంతకు